హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఇస్ శ్రీకాంత్ జొన్నలగడ్డ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. చూసారు కదా మార్కెట్ ఈరోజు ఎలా కంప్లీట్ అయింది, ఎంత వరకు అయిందో, మనం అనుకున్నట్టు జరిగిందో లేదో కూడా ఒకసారి వెరిఫై చేసుకుందాం. నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీ వచ్చేసరికి మనం అనుకున్నది TP1 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అని ఎక్స్పెక్ట్ చేసామండి. అలాగే మార్నింగ్ అనేది ఓపెనింగ్ పాయింట్ బ్రేక్ చేసి TP1 దగ్గరికి వచ్చింది. బికాస్ ఆఫ్ మంత్లీ వాల్యూమ్ అండ్ వీక్లీ వాల్యూమ్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి యాజ్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్గా ఫామ్ అయ్యి మార్కెట్ అనేది అగైన్ అప్ సైడ్కి వచ్చి కన్సాలిడేషన్ అయిపోయింది. చాలాసేపు కన్సాలిడేషన్ అయింది. నేను అప్ సైడ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేశాను బేస్డ్ ఆన్ న్యూస్ బట్టి. ఈరోజు డమేల్ అని పడిపోయిందండి. ఓకే, సో పడిపోయి కూడా మ్యాక్స్ టు మ్యాక్సిమం వీక్లీ మంత్లీ వాల్యూమ్ని బ్రేక్ చేసి మళ్ళీ TP1 అంటే నిన్నటి యొక్క లో ఉంది కదా, PDL అంటారు కదా ఎగ్జాంపుల్గా, నిన్నటి యొక్క లో వరకు వచ్చి మళ్ళీ రీటెస్ట్ బౌన్స్ బ్యాక్ వచ్చేసి మంత్లీ వీక్లీ వాల్యూమ్ దగ్గరే వచ్చి క్లోజ్ అయిపోయింది. సో బికాస్ దిస్ మంత్లీ వీక్లీ వాల్యూమ్ ఆల్సో వెరీ వెరీ స్ట్రాంగ్ వాల్యూమ్ ఆస్పెక్ట్లో. ఓకే, యాజ్ వెల్ యాజ్ మన బయ్యర్ సెల్లర్ జోన్ ఉంది కదా, లైక్ ఆ జోన్లోనే మ్యాక్సిమం అనేది మార్కెట్ అక్కడెక్కడే వచ్చి ఆగిపోయింది. ఓకే, సో రియల్గా మార్కెట్ ఎంతవరకు వెళ్తుందో అనేది కూడా చూడాలి మనం ఇంకా. ఓకే, సో ఎక్స్పెక్టెడ్ రేంజ్ 164% పాయింట్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తే అందులో 75.68% మూవ్ అయింది. చూసారా, నిఫ్టీ ఎక్స్పెక్టెడ్ రేంజ్ అనేది రాను రాను పడిపోతూ ఉంది. వన్స్ పడిపోతుంది అంటే మంచి మూమెంటం ఇచ్చే ఛాన్సెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఒకప్పుడు 240, 240, 230, 200, 180, 164 నవ్వు కనబడుతుంది. సో ఎంత ఎక్స్పెక్టెడ్ రేంజ్ ఫాల్ అవుతుంది అని అంటే దాని అర్థం ఏంటంటే ధడేలని పెరిగే ఛాన్స్ ఆర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి నాకైతే. ఓకే, నిఫ్టీ యొక్క ఎక్స్పెక్టెడ్ రేంజెస్ ఇలా కనబడుతుంది. సో కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యూటీగా ఉంది. న్యూస్ ఇంపాక్ట్ అనేది నిఫ్టీ మీద ఉంది కానీ బ్యాంక్ నిఫ్టీ మీద లేకపోయింది ఈరోజు. చూడండి, బ్యాంక్ నిఫ్టీ అయితే ఓపెనింగ్ పాయింట్ నుంచి రిజెక్ట్ చేసి, ఓకే, సో మంత్లీ వాల్యూమ్ ఎల్లో బ్యాండ్ ఉంది కదా, ఎల్లో బ్యాండ్లో ఆల్మోస్ట్ ఇక్కడ బయ్యర్ ఉన్నాడు మనకు. బయ్యర్ మీద విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్ రేంజ్ మీద యాజ్ ఎ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ అనేది అప్ సైడ్కి వచ్చి మళ్ళీ ఎల్లో బ్యాండ్ మీద టచ్ చేసి ఇట్ వెంట్ అవుట్ యాజ్ ఎ ట్రెండ్ లైన్ కింద. ప్రీవియస్ లైన్స్ ట్రెండ్ లైన్ కింద తీసుకుంటే కెన్ సీ దిస్ ఇస్ ద ట్రెండ్ లైన్. ఈ ట్రెండ్ లైన్ మీద ప్లాట్ చేసుకుంటే ఉంటే మార్కెట్ అయితే మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఒక రేంజ్ బౌండ్లో క్రియేట్ చేసింది. ఏంటి రేంజ్ బౌండ్ అంటే ఈ నిన్నటి యొక్క హై అండ్ ఈ రోజు యొక్క లోలోనే మార్కెట్ అంతా కన్సాలిడేషన్ అయిపోయింది. సో రేంజ్ బౌండ్ మార్కెట్ అయిపోయింది. ఇట్స్ నాట్ ఏ కన్సాలిడేషన్ మార్కెట్, ఇట్ ఈస్ ఎ రేంజ్ బౌండ్ మార్కెట్ అంట నేను. ఓకే, సో ఎక్స్పెక్టెడ్ పాయింట్స్ ఈస్ 462 పాయింట్స్, పర్సెంటేజ్ ఈస్ 54.7%. బట్ నిఫ్టీలో ఫాల్ వచ్చినట్టు బ్యాంక్ నిఫ్టీలో అయితే ఫాల్ రాలేదు. ఓకే, ఇది కూడా ఆల్మోస్ట్ లైక్ ఈరోజు లోలోనే బ్రేక్ అవ్వదని అనుకున్నాను. థింగ్ ఏంటంటే బ్రేక్ అయిపోయి ఇంకా కిందికి వెళ్ళి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యింది. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే లెవెల్స్ అనాలిసిస్ ఈరోజు ఇలా జరిగింది చూసినాము. దాని టుమారో సెషన్ యొక్క ట్రేడింగ్ ప్లాన్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, సో థింక్ కమ్ టు హియర్. దానికి ఏం చేస్తాం మనం సింపుల్గా, రేపు ఎక్స్పైరీ ఉందండి, చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఎక్స్పైరీకి మనం ఎలా చేస్తామంటే ఫస్ట్ థింగ్ ఇస్ ట్రెండ్ అనలైజర్ చూస్తాము. ఓకే, ట్రెండ్ అనలైజర్లో విత్ రెస్పెక్ట్ ఆఫ్ హయ్యర్ 1 అవర్ టైం ఫ్రేమ్లో నేను వెరిఫై చేస్తున్నాను. ఎందుకు అంటుంటున్నా అంటే ఇక్కడ చూడండి, 1 అవర్ టైం ఫ్రేమ్లో స్టిల్ ఇంకా ఓపెనింగ్ పాయింట్ అంటే వీక్లీ యొక్క ఓపెనింగ్ పాయింట్ మీద సస్టైన్ అయ్యి ఉంది, చాలా స్ట్రాంగ్గా సస్టైన్ అయ్యి ఉంది. ఇక్కడ ఉన్నాడు సెల్లర్ ఇక్కడ ఉన్నాడు. ఓకే, ద సెల్లర్ బ్యాండ్ విల్ బి అవైలబుల్ హియర్ వితౌట్ దిస్ గ్యాప్. అది నేను ఫిల్ చేశాను, బట్ ఇండికేటర్లో అయితే దిస్ ఇస్ ద షోయింగ్ యాజ్ సెల్లర్. ఓకే, వన్స్ ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ అవ్వనంత వరకు మార్కెట్లో ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ఈస్ TP2 ఈవెన్ యాజ్ ఎ సెల్లర్ జోన్ కిందకి చూస్తాను. వన్స్ ఓపెనింగ్ పాయింట్ కానీ ఫెయిల్యూర్ అయిపోయింది అనుకోండి, దెన్ మార్కెట్ అయితే అగైన్ కమ్ డౌన్ టు టెస్ట్ బూమ్ అనుకుంటూ ఈ వారంలో ఫస్ట్ థింగ్ ఇస్ TP0 ఇది బ్రేక్అవుట్ అయితే TP1 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP2 వరకు పడే ఛాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పడే ఛాన్స్ ఉంటుంది. దానికి మనం కొంచెం లిటిల్ బిట్ హయ్యర్ టైం ఫ్రేమ్లో అంటే మంత్లీ అనాలిసిస్ చూద్దామా ఒక్కసారి, జస్ట్ ఫర్ క్రాస్ వెరిఫికేషన్ కోసమే మాత్రమే. ఇక్కడ చూడండి, ఎందుకు చెప్తున్నా అంటే బ్యాండ్స్ ప్రీవియస్ సెక్షన్తో కంపేర్ చేస్తే వైడ్గా ఉన్నాయండి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ చూస్తే 1616 పాయింట్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తే ఓపెనింగ్ రోజు అంటే ఫస్ట్ రోజు, ఓకే, ద ఫస్ట్ రో ఇండైరెక్షనల్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇండైరెక్షన్ క్యాండిల్ ఫామ్ చేసి మార్కెట్ అనేది డౌన్కి వచ్చి యాజ్ ఎ డైనమిక్ సపోర్ట్ మీద ఫామ్ అయ్యి
ఈరోజు నేను ఎక్స్‌పెక్ట్ చేసింది ఏందంటే, ఈ ఓపెనింగ్ పాయింట్ బ్రేక్‌ఔట్ అవుతదని ఎక్స్‌పెక్ట్ చేశాను. ఈ ఓపెనింగ్ పాయింట్ బ్రేక్ చేయలేక మార్కెట్ అక్కడే స్ట్రగుల్ అయిపోయి ఇండైరెక్షనల్ క్యాండిల్ ఫార్మ్ చేసింది. డే క్యాండిల్ ప్రకారంగా. సో, ఈరోజు ఇండైరెక్షనల్ క్యాండిల్ ఫార్మ్ చేసిందంటే, రేపు ఇండైరెక్షనల్ క్యాండిల్ ఫార్మ్ చేస్తదా? లేదంటే బ్రేక్ అవుట్ అప్ సైడ్ అవుతదా? బ్రేక్ డౌన్ అవుతదా? అనేది కూడా వెరిఫై చేయాల్సిందే. వన్స్ ఈ ఓపెనింగ్ పాయింట్ గాని బ్రేక్ చేయనంత వరకు మార్కెటు అప్ సైడ్ తొందరగా తీసుకోదు. గుర్తుపెట్టుకోండి. మంత్లీలో దిస్ ఈస్ ద మంత్లీ లెవెల్స్. సో, దిస్ ఓపెనింగ్ పాయింట్ ఈస్ వెరీ, వెరీ క్రూషియల్. ఈరోజు ఇది బ్రేక్ అయిపోయిద్దని నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. రియల్‌గా బ్రేక్‌ఔట్ అయిపోయిద్దని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ థింగ్ ఈస్ నాట్ హ్యాపెన్. ఈ డైనమిక్ సపోర్ట్ గాని బ్రేక్ చేస్తే ఓకే. సో, మార్కెట్ అనేది ఇక్కడిక్కడ కన్సాలిడేషన్ అయ్యి ఇట్ కమ్ డౌన్ టు టెస్ట్. ఓకే. ఓపెనింగ్ పాయింట్ ఫెయిల్యూర్ అయితే గుర్తుపెట్టుకోండి. ఫెయిల్యూర్ అయితే ఇట్ విల్ కమ్ డౌన్ టు టెస్ట్ TP2 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP1 బికాస్ బయర్ ఈస్ అవైలబుల్ హియర్. బయర్ మోస్ట్ స్ట్రాంగ్ బయర్ విల్ బి అవైలబుల్ హియర్ ఇక్కడ. ఓకే. దిస్ ఇస్ హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో. సో, రేపటి యొక్క అనాలిసిస్ చూద్దామా? 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తే మనకేం కనబడుతుందంటే, ఇక్కడ చూడండి 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో గోల్డెన్ క్రాస్ ఫార్మ్ అయింది. మార్కెట్ అయితే అంచెలంచెలుగా పైకెళ్తా ఉంది. ఓకే. బేస్డ్ ఆన్ న్యూస్ బట్టి మార్కెట్ అనేది చిన్న డిప్ ఇచ్చి పడేసింది గట్టిగా. ఓకే. సో, డిప్ ఎక్కడి వరకు వెళ్ళింది? ప్రీవియస్ యొక్క ఈ రేంజ్ వరకు కొట్టేసింది. ఓకే. కొట్టేసింది. సో, అలా చూస్తే మనకు రెసిస్టెన్స్ ఎక్కడుంది అంటే, దిస్ ఇస్ ద డైనమిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యాక్ట్ యాస్ ఎ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతుంది. సో, ఈ రేంజ్ వాల్యూ ఉంది కదా! సో, ఈ రేంజ్ వాల్యూ కింద ఉంది కాబట్టి రేపు ఓపెనింగ్ పాయింట్ కింద ఉండే మార్కెటు ఓకే. ఓపెనింగ్ పాయింట్ ఉన్నా గానీ దిస్ ఈస్ ద వెరీ, వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద డైనమిక్. డైనమిక్ రెసిస్టెన్స్‌కి ఇది చాలా స్ట్రాంగ్ పాయింట్ కిందకి నేను కన్సిడర్ చేస్తాను. దీనికి ఏం చేస్తామంటే సింపుల్‌గా టుమారో సెషన్‌ని సెలెక్ట్ చేస్తాను. ఓకే. ట్రెండ్ లైన్ అండ్ డైనమిక్ సపోర్ట్ మాత్రమే క్లిక్ చేస్తాను. ఇఫ్ యూ సీ హియర్ ఫస్ట్ థింగ్ ఈస్ బ్యాండ్స్ విల్ బి పుట్ ఇంటూ బ్యాండ్స్ ఫస్ట్ థింగ్. ఓకే. ఓకే. పెడదాం. సో, బ్యాండ్స్ చూస్తే ఆల్మోస్ట్ సేమ్ బ్యాండ్స్‌గా ఉన్నాయి చూడండి. సో, సేమ్ బ్యాండ్స్‌గా ఉన్నాయి. ఎక్కడికి బ్రేక్ అవ్వలేదు. ఓకే. ఆల్మోస్ట్ సేమ్ లైక్ ఏ బ్రాండ్‌గా ఉంది. సో, సేమ్‌గా ఉందంటే దాని అర్థం ఏంది? సేమ్ మళ్ళీ ఇదే రేంజ్ బౌండ్‌లో కొట్టుకునే ఛాన్స్ కనబడుతుంది అని అనిపిస్తుంది మార్కెట్ నాకైతే. ఈరోజు అండ్ రేపు సేమ్ బ్యాండ్స్‌గానే ఉన్నాయి చూడండి. ఇఫ్ ఐ స్విచ్ ఆఫ్ టుమారో యూ కెన్ సీ హియర్. ఓకే. ఇఫ్ ఐ స్విచ్ ఆన్ టుమారో యూ కెన్ సీ హియర్. TP1 సేమ్. TP3 సేమ్. TP4 ఆల్సో సేమ్ అన్నట్టు ఇంకా. ఈవెన్ యూ కెన్ సీ TP2 ఆల్సో సేమ్ ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంది. ఓకే. సో, ఇలాంటి మార్కెట్‌లు చాలా తక్కువగా వస్తాయి. సో, దానికి మనం ఎలా చేద్దామంటే రేపు ట్రేడింగ్ యొక్క సెషన్ ప్లాను ఓకే. సీ యాస్ పర్ థింగ్ ప్రకారం అయితే ఓకే. యాస్ పర్ థింగ్స్ ప్రకారం అయితే ద డైనమిక్ రెసిస్టెన్స్ యాక్ట్ యాస్ ఎ వెరీ, వెరీ స్ట్రాంగ్ దిస్ పాయింట్. ఓకే. సో, రేపు మాక్సిమం టు మాక్సిమం ఫస్ట్ ప్లాన్ ఈస్ దట్ ఓకే. ఈ సెషన్ ఓకే. ఈ వాల్యూ దాటనంత వరకు మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్ తీసుకోదు. గుర్తుపెట్టుకోండి. అప్ సైడ్ డైరెక్షన్ తీసుకోదు. బికాస్ ఆఫ్ సెల్లింగ్. ఓకే. ఈవెన్ బయ్యర్ కూడా ఎక్కడున్నాడంటే ఇక్కడి నుంచి బయ్యర్ అక్యుములేషన్ అయింది. యూ కెన్ సీ హియర్. ఇక్కడి నుంచి బయ్యర్ అక్యుములేషన్ అయింది. సో, మార్కెట్ అనేది మాక్స్ టు మాక్సిమం ఈ రేంజ్ నుంచి ఇన్ కేస్ ఆఫ్ ఇది స్టాప్ లాస్ అయితే అంటే లైక్ ఎగ్జూమ్ ఓపెనింగ్ పాయింట్ లిటిల్ బిట్ అప్ సైడ్ వచ్చిందనుకుందాం. ఓకే. అప్ సైడ్ లిటిల్ బిట్ ఓపెన్ అయిందనుకుందాం. ప్రెజెంట్ అయితే చూస్తే మాత్రం ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం చూస్తే ఓకే. 558 ఉంది మన ఫ్యూచర్. గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ చూస్తే 513 ఉంది. సో, ఆబ్వియస్లీ వాట్ యూ ఆర్ లుకింగ్ ఇట్స్ గోయింగ్ టు డౌన్ సైడే కనబడుతుంది. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారంగా. ఓకే. మన ఇండెక్స్. అంటే మన ఫ్యూచరు గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్‌తో కంపేర్ చేస్తే. సో, అలా కంపేర్ చేసినా గానీ మాక్సిమం టు మాక్సిమం మార్కెట్ అయితే రేపు ప్లే అయ్యేది ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. వన్స్ ఈ రేంజ్ గాని బ్రేక్ అయిపోయిందంటే ఓకే. ఓపెనింగ్ పాయింట్ ఈ రేంజ్ బదులు ఎక్స్‌పెక్టెడ్ అస్యూమ్ ఈ రేంజ్‌లో ఓపెన్ అయిందంటే ఓకే. ఓపెనింగ్ ఈ రేంజ్‌లో అయిందంటే గుర్తుపెట్టుకోండి. జస్ట్ రీటెస్ట్ ఇచ్చినా
మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ ఫెయిల్యూర్ అయితే ఇట్ కమ్ డౌన్ టు టెస్ట్ TP1 వరకు పడే ఛాన్స్ ఉందండి. ఛాన్స్ అయితే కనబడుతుంది. ఓపెనింగ్ పాయింట్ ఫెయిల్యూర్ అయితే అంటే బ్యాండ్స్ కూడా వైడ్గానే ఉన్నాయి. ఓకే, సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రేపటి యొక్క ఎక్స్పైరీ లెవెల్ చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకే, రేపటి యొక్క ట్రేడింగ్ సెషన్ని చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. దెన్ కమ్ టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఆల్మోస్ట్ లైక్ స్టేబుల్గా రన్ అవుతూ స్ట్రాంగ్గానే ఉంది బ్యాంక్స్ అయితే మాత్రం. ఫర్ దట్ ఆల్సో యూ కెన్ సీ హిట్, ఎందుకంటే న్యూస్ ఈరోజు అలా వచ్చింది కాబట్టి ఏమీ చేయలేము మనం కూడా. సో ఇక్కడ చూద్దాం, ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీలో అయితే 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా చూద్దాం. హయ్యర్ టైం ఫ్రేమ్లో హయ్యర్ టైం ఫ్రేమ్లో అయితే మార్కెట్ అయితే ఓకే, సో ఓపెనింగ్ ఫాయిల్ని ఈరోజు కూడా బ్రేక్ చేయలేకపోయింది. ఈరోజు వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, ఈరోజు ఓపెనింగ్ పాయింట్ బ్రేక్ చేయలేకపోయింది. ఓకే, బ్రేక్ చేయలేకపోయింది. సో ట్రెండ్ లైన్ అనేది బెండ్ అవుతుంది అండ్ డైనమిక్ సపోర్ట్ అనేది బెండ్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఓపెనింగ్ పాయింట్ కానీ ఫెయిల్యూర్ అయితే ఇది మంత్లీలో ఇట్ కెల్ కమ్ డౌన్ టు టెస్ట్ TP2, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP1 కూడా పడే ఛాన్స్ ఉంది. ఓకే, దిస్ ఈస్ ఫర్ ద బ్యాంక్ నిఫ్టీ ఫర్ మంత్లీలో. అలాగే 1 అవర్ టైం ఫ్రేమ్లో ఏమొస్తుంది, వీక్లీ అనాలిసిస్ వస్తుంది కదా. సో వీక్లీ అనాలిసిస్లో రైజ్ అయింది, ఫాల్ అయింది అండ్ రీటెస్ట్ అవుతుంది. ఈవెన్ రీటెస్ట్లో TP2 ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ సెల్లర్ బ్యాండ్. ఓపెనింగ్ పాయింట్ మీద ఉంది కాబట్టి స్టిల్ ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లిటిల్ థింగ్ ఈస్ ఈ వాల్యూ మీకు కనబడుతుంది కదా, దాట్ వాల్యూ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ అని నాకు అర్థమవుతుంది. ఓకే, అది కానీ బ్రేక్ చేస్తే మాత్రమే మార్కెట్ కిందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, దట్ బ్లాక్ కలర్ నంబర్ కనబడుతుంది కదా, యూ కెన్ సీ ఇట్. సో వన్స్ ఓపెనింగ్ పాయింట్ ఫెయిల్యూర్ అయితే మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కూడా ధడేల్ అని TP0, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP1 విత్ రెస్పెక్ట్ ఆఫ్ బయర్ వరకు పడే ఛాన్స్ ఉంది. ఓకే, బికాస్ దీస్ ఆర్ న్యూస్ ఆల్సో కూడా ఉంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఓకే, బికాస్ గోల్డెన్ క్రాస్ ఫామ్ అయిన తర్వాత మార్కెట్ అయితే అప్ సైడ్ చూడాలి యాక్చువల్గా లెక్క ప్రకారం అయితే, బట్ న్యూస్ అల్టిమేట్లీ ఈజ్ ద డిఫరెంట్ కదా. కమ్ టు 30 minutes టైం ఫ్రేమ్. 30 minutes టైం ఫ్రేమ్లో అయితే స్టిల్ గోల్డెన్ క్రాస్ ఫామ్ అయ్యింది. ఓకే, అప్ సైడ్కి వస్తుంది. వన్స్ ఈ రేంజ్లో పడ్డాక మార్కెట్ అయితే ఏమైంది, కన్సాలిడేషన్ చేస్తూ స్ట్రగుల్ అవుతూ ఉంది. డైనమిక్ సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్ అవుతుంది, ట్రెండ్ లైన్ అయితే రివర్స్ అవుతుంది. ఇట్ విల్ కమ్ డౌన్ టు టెస్ట్, డౌన్ సైడ్ టు రివర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ దానికి రేపటి యొక్క అనాలిసిస్ లెవెల్స్ కూడా డిస్ప్లే చేద్దాం. కంపేర్ టు దట్ నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ అయితే హయ్యర్ హై ఫామ్ చేసింది, TP4 లోయర్ లో ఫామ్ చేసింది. ఓకే, ఈవెన్ TP2 కూడా ఇక్కడే ఉంది. ఓకే, ఇది కూడా లోయర్ లో ఫామ్ చేసింది. ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్ హై, ఇది లోయర్ లో. సో లైక్ ఇప్పుడు TP1 హయ్యర్ హై, TP4 లోయర్లో ఫామ్ చేస్తుంది, అంటే బ్రేక్ అవుట్ అయ్యే స్టేజ్ కనబడుతుంది ఇది. ఓకే, బ్రేక్అవుట్ ఏదో అప్ ఆర్ డౌన్ అని చూద్దాం. బ్రేక్అవుట్ అప్ సైడ్ ఆర్ బ్రేక్అవుట్ డౌన్ సైడ్, బ్రేక్ డౌన్. ఓకే, దానికి కరెస్పాండెన్స్గా చూద్దాం. దానికి మనం ఏం చేస్తామంటే ట్రెండ్ అనలైజర్ మోడ్ యూస్ చేసి విత్ కరెస్పాండెన్స్ లెవెల్స్ అయితే నారోగానే ఉన్నాయండి. రేపు నిఫ్టీతో పాటు బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ చేస్తే గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళు నిఫ్టీ మనం లైవ్లో అనుకున్నాం కదా ఎల్లో బ్యాండ్ వరకు పడే ఛాన్స్ ఉందండి. TP1 నుంచి కింద TP2 ఉంది కదా, అక్కడ వరకు పడే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు చూద్దామా. సో ఓపెనింగ్ పాయింట్ ఇది ఎక్కడ ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను. ఎక్స్పెక్టేషన్స్ అయితే రేపు ఇది ఓపెనింగ్ పాయింట్ ఈ రేంజ్లో పడచ్చు అనుకుంటున్నాను. ఈ ఎల్లో బ్యాండ్ దగ్గరే ఓపెనింగ్ పాయింట్ పడుతుంది అనుకుంటున్నాను. ఓకే, పడ్డాక జస్ట్ ఇలా రీటెస్ట్ ఇచ్చి ఆర్ లేదంటే ఈ రేంజ్లో అయినా ఓపెనింగ్ పాయింట్ పడిందంటే ఫస్ట్ క్యాండిల్ డౌన్ ఇచ్చిన తర్వాత ఒక రీటెస్ట్ ఇచ్చి పడిందంటే నెక్స్ట్ బయ్యర్ ఇక్కడ ఉన్నాడు. మార్కెట్ అయితే ఓపెనింగ్ పాయింట్ ఫెయిల్యూర్ అయిన తర్వాత, ఓకే, ఓపెన్ పాయింట్ అనేది ఫెయిల్యూర్ అయితే ఎజూమ్షన్ ఇది ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దీని ప్రకారంగా అయితే, ఓకే, మేబీ పాసిబుల్ ఇక్కడ కూడా అవ్వచ్చు రేపు మార్నింగ్కి.
ఓపెనింగ్ పాయింట్ కానీ ఫెయిల్యూర్ అయితే నా ఎక్స్పెక్టేషన్స్ టెస్ట్ ఈ రేంజ్ వరకు పడే ఛాన్స్ ఉందండి. ఈ బయ్యర్ బికమ్ ఎ సెల్లర్ దెన్ ఇట్స్ యాంటిసిపేషన్ టు ఎల్లో బ్యాండ్. ఓకే, ఇప్పుడు ఎల్లో బ్యాండ్ ఈస్ కాంప్రమైజ్డ్, యాంటిసిపేషన్ టు టెస్ట్ 3P3 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, ఎందుకంటే లెవెల్స్ ఈజ్ నేరోగా ఉన్నాయి. ఈ రోజుతో కంపేర్ చేస్తే రేపటి సెషన్ యొక్క లెవెల్స్ నేరోగా ఉన్నాయి. ఓకే, ఇంకో రకంగా కూడా ఆలోచిద్దాం. ఇఫ్ కండిషన్ గ్యాప్ డౌనే ఓపెన్ అయ్యింది అనుకుందాం, సడన్గా ఈ రేంజ్లో ఓపెన్ అయ్యింది అనుకుందాం. ఓకే, ఈ రేంజ్లోనే గ్యాప్ డౌన్ అయ్యి ఓపెన్ అయింది అనుకుందాం. బయ్యర్ ఇక్కడ నుండి ఓపెనింగ్ పాయింట్ ఇక్కడ ఉంది. ఈ బయ్యర్ ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ అవునంత వరకు కింది వైపు నేను చూడను. ఓకే, సో ఓపెనింగ్ పాయింట్ మీద పైన ఉన్నంత వరకు ఐ విల్ గో టెస్ట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ TP0, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP1 కూడా చూడను. ఓకే, మంత్లీ వాల్యూమ్, వీక్లీ వాల్యూమ్ ఉంది కదా, అక్కడ వరకే చూస్తాను. ఎందుకంటే దట్ వాల్యూమ్ యాక్ట్ యాజ్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. వన్స్ కిందికి వచ్చేసింది కాబట్టి అది నేను రెసిస్టెన్స్ కింద యాక్టివేట్ చేస్తాను. వాల్యూమ్, రెసిస్టెన్స్ గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాను. సో హోప్ రేపు ఎలాగైనా నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి చాలా జాగ్రత్త ట్రేడ్ చేసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ చూస్ ఫర్ ద నెక్స్ట్ వీక్ అనాలిసిస్ లెవెల్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అంటే నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ లెవెల్స్ని చూస్ చేసుకోండి. సపోర్ట్కి వచ్చాక మీకు ఏం చేయాలో తెలుసు కదా, మార్కెట్ ఒక సపోర్ట్ రీచ్కి వచ్చినప్పుడు నెక్స్ట్ వీక్ యొక్క సెషన్ నెక్స్ట్ వీక్ యొక్క సపోర్ట్ ఎక్కడ ఉంటుందో నెక్స్ట్ వీక్ యొక్క లెవెల్స్లో బై చేసి కూర్చోండి. లిటిల్ బిట్ అప్ సైడ్కి వస్తే హ్యాపీగా ప్రాఫిట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. మీరు కొంచెమైనా ప్రాఫిట్ బుక్ చేద్దాం. కొంచెం కలిపితే ఎంత మెజారిటీ అవుతుంది. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో రోజు మనం అనుకున్నట్టు జరగాలనే లేదు. మార్కెట్ కొన్ని న్యూస్ బేస్ మీద కూడా రన్ అవుతాయి. ఓకే, ఏ ఇండికేటర్ 100% అయితే నేను ఇవ్వదని నేను ఎప్పుడూ చెప్పాను. ఓకే, బట్ ద థింగ్ ఏంటంటే మనము అప్ సైడ్ ఉన్నామని చెప్పాను, డౌన్ సైడ్కి మనం చూడలేదు. నేను ఫోన్ అన్నాను, తీసుకోలేదు కూడా. అది ఈవెన్ మన ఇండికేటర్లో కూడా ఇఫ్ యూ వాంట్ సీ హియర్, ఓకే, ఇఫ్ యూ వాంట్ సీ హియర్, మీరు చూడలేదనుకుంటా, ఈవెన్ లైవ్ అయిపోయాక వెళ్ళిపోయి ఉంటారు కదా కొందరు. చూడండి, 55 minutes టైం ఫ్రేమ్లో పెడుతున్నాను నిఫ్టీ. సెల్ జోన్, సెల్ సిగ్నల్ ఫామ్ అయిపోయింది. సెల్ సిగ్నల్ ఫామ్ అయ్యి మార్కెట్ ధడేలని పడిపోయింది. ఇదే మ్యానిపులేటెడ్ బై అండ్ సెల్ కాదండి. దీస్ ఆర్ నాట్ మ్యానిపులేటెడ్ బై అండ్ సెల్. ఇట్ ఆటోమేటికలీ గివ్ దట్ సిగ్నల్ ట్రిగ్గర్. ఆటోమేటికల్గా ఇచ్చేస్తుంది. మనం చేసేది ఏముండదు. ఇక్కడ ఇచ్చింది, ఈ రేంజ్కి వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇచ్చింది. సో ఈ రేంజ్లో మీరు రేంజ్ ట్రాకర్ కింద ఉన్నంత వరకు ఏంటి, మార్కెట్ కింద వైపు వెళ్తుంది. ఓకే, వన్స్ ఎంత టచ్ అయ్యి మళ్ళీ ఇమీడియట్గా రీబుకింగ్ అయింది కదా, వెంటనే మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. దట్స్ ఇట్. సో ట్రిగ్గర్స్ విల్ వర్క్ అవుతాయి. మనం రాంగ్ ఉన్నప్పుడు ఇండికేటర్ ఎవరెవరు యూజ్ చేస్తున్నారో డెమో వర్షన్లో కానీ, ఓకే, లైసెన్స్ వర్షన్, ఐ మీన్ 1 year లైసెన్స్ తీసుకున్నారు కదా, 1 year సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా కనబడుతుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ సీ యూ కెన్ సీ గైస్. ఇది లైవ్లోనే నేను చూపించాను. అంటే లైవ్ అంటే మార్కెట్ కంప్లీట్ అయ్యాక చూపించాను. లైవ్లో చూపించకూడదు కదా యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా. సో ద థింగ్ ఈస్ యూ అబ్జర్వ్, ఐ థింక్ సో అనుకుంటున్నాను. ఓకే, మరి ఉన్నా బాయ్, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. రేపు పాసిబిలిటీ నాకు తెలిసినంత వరకు ఐ హ్యావ్ సమ్ అదర్ వర్క్. ఫ్రీ ఉంటే వస్తాను మార్నింగే, ఒక 1/2 hour 1 hour ఉన్నా కానీ వెళ్ళిపోతాను పక్కాగా. ఓకేనా గైస్, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఎక్స్పైరీ డికే ఉంటుంది. ఓకేనా, బాయ్.